మహారాష్ట్రలోని విర్గావ్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 16 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఖాజీపేట నుంచి బలార్షా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే బయలుదేరిన 12 రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని కూడా రద్దయ్యే అవకాశం ఉంది. పక్కకు ఒరిగిన పట్టాలను క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు అధికారులు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్ బలార్షా, సికింద్రాబాద్ ఢిల్లీకి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లను సికింద్రాబాద్ నిజామాబాద్ల మీదుగా మళ్లిస్తున్నారు. దక్షిణ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లను ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లిస్తున్నారు. వద్ద జరిగినటువంటి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటనలో భాగంగా ఈ దారి మళ్లిస్తున్న ట్రైన్ల యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేము మా ప్రయాణికులకు అందజేయడానికి మా సామాజిక మాధ్యమాలైనటువంటి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కానీ మన ఈ మీడియా వారి ద్వారా కానీ మేము అందిస్తున్నాం. దీంతోపాటు ప్రతి రైల్వే స్టేషన్లోనూ అనౌన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఆ ట్రైన్ అక్కడ ఆగినప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఆ ప్రయాణికులందరికీ తెలిసే విధంగా ఏర్పాట్లు చేసాం. అట్లాగే రైల్వే స్టేషన్ సికింద్రాబాదు, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ అన్ని స్టేషన్స్లో కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16 వ్యాగన్స్ పట్టాలు తప్పినాయి. ఈ 16 వ్యాగన్స్లో 6 వ్యాగన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకున్నటువంటి డౌన్ లైన్, అంటే మనకి బల్లార్షా నుంచి కాజీపేట వచ్చే మార్గాన్ని డౌన్ లైన్ అంటాం. అలాగే కాజీపేట నుంచి బల్లార్షా అయితే అప్ లైన్ అంటాం. ఈ డౌన్ లైన్ మీద పడినాయి అవి, అంటే డౌన్ లైన్ కూడా అబ్స్ట్రక్ట్ చేసినాయి. మొట్టమొదట ఇప్పుడు మేము ఆ డౌన్ లైన్లో ఉన్నటువంటి అడ్డంకిని తొలగించాలి. అంటే ఈ వ్యాగన్లు ఏవైతే డౌన్ లైన్లో పడినాయో వాటిని ముందు తొలగించడం ద్వారా అట్లీస్ట్ ఒక లైన్ని రిస్టోర్ చేయడానికి. మహారాష్ట్రలోని విర్గావ్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రోహిత్ మనకు అందిస్తారు. రోహిత్, రైల్వే శాఖ చెప్తున్న సమాచారం, రద్దు చేసిన రైళ్ల గురించి, దారి మళ్లించిన రైళ్ల గురించి ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరుతోందా, లేదంటే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? సంధ్య, మహారాష్ట్రలోని బీర్గాం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీని ప్రభావం అయితే సికింద్రాబాద్, ఢిల్లీ, చెన్నై వెళ్లే పలు రైళ్లపై పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు, కొన్ని రైళ్లను అయితే రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే రద్దు చేశారు. సో ఈ ప్రభావం రేపు అటు నుంచి వచ్చే రైలుపై కూడా ఉంటుంది. అటు నుంచి వచ్చే రైలు కూడా రద్దు అవుతుందని రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ లో అయితే కొన్ని రైళ్లను దారి మళ్లించడంతో రెగ్యులర్ గా వచ్చే రైళ్లపై ఆ ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర బీర్గాం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ బోగిలను తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చెన్నైకి వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్, నాందేడ్ మీదుగా మళ్లిస్తున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల వద్ద నిలిపివేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను కూడా రద్దు చేశారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. స్టేషన్ మేనేజర్ ఉన్నారు, ఆయనతో కూడా మనం అఫీషియల్ గా మాట్లాడి ఏ రైళ్లు దారి మళ్లించారు, ఏ రైళ్లను రద్దు చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం. అలాంటి ప్రసాద్ గారు, మహారాష్ట్రలో జరిగిన గూడ్స్ రైలు ప్రమాదం వల్ల సికింద్రాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలుపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఈరోజు న్యూఢిల్లీ వెళ్లాల్సిన 12723 ఎక్స్ప్రెస్ని రద్దు చేశాము. సాయంత్రం వెళ్ళవలసింది రీషెడ్యూల్ అయిన బండిని. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి బండి రేపొద్దున రావాల్సిన కూడా రద్దు చేశాము. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ని డైవర్టెడ్ రూట్లో వయా నిజామాబాద్ పంపిస్తున్నాము. అలాగే కొన్ని ట్రైన్లన్నీ కూడా వయా నిజామాబాద్ పంపించి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ రైళ్లను దారి మళ్లించడం వల్ల సికింద్రాబాద్ నుంచి రెగ్యులర్ గా రావాల్సిన రైలుపై ఏదైనా ప్రభావం పడుతుందండి? అవి లేట్ నడవడం, రైలును దారి మళ్లించే క్రమంలో భాగంగా రైళ్లు కొంతవరకు ఆలస్యం అవుతున్నాయి, కానీ దాన్ని విజయవాడ నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ ఆల్మోస్ట్ ఆల్ రైట్ టైంకే వస్తున్నాయి. కాకపోతే బలార్షా రూట్లో వెళ్ళేటువంటి ట్రైన్స్ని కొన్ని డైవర్షన్ వయా నిజామాబాద్ రావడం వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని ఏర్పాట్ల వల్ల కొంత లేట్ అవుతుందండి. ఎప్పటికీ ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉందండి? ఆల్రెడీ ఉన్నతాధికారులు ఆల్రెడీ స్పాట్కి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ అదే పనిలో నిమగ్నమై ఉన్నారండి. అది క్లియర్ అయిన వెంటనే ఇమీడియట్గా రిస్టోరేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ప్రస్తుతం అదే అక్కడ ప్రమాదం జరిగిన చోట బోగిలను తొలగించే ప్రయత్నాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ ప్రభావం సికింద్రాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీకి వెళ్లే పలు రైలుపై అయితే పడింది. ఇది గూడ్స్ రైల్ యాక్సిడెంట్కి సంబంధించి. కానీ ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాలి, ఎందుకు రైలు ప్రమాదాలు చోటు చేసుకోవాలి? ఇప్పటికే ప్రతి రైల్వే బడ్జెట్లోనూ
భద్రత గురించి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, అయినా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది, తర్వాత కాన్పూర్లో రైలు ప్రమాదానికి గురైంది. మన పాట్నాలో అయితే 120 మంది చచ్చిపోయారు, తర్వాత 40 మంది, తర్వాత జరిగిన కాన్పూర్లో జరిగిన ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు, 2 చనిపోయారు. ఎందుకు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం ఎందుకు ప్రమాదాలు జరగాలి? త్వరలో సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ 2 కలిపి ఒక బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. వీటిలో కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, కానీ భద్రత మాత్రం ప్రయాణికులకు లేదు. ఇప్పుడు జరిగింది గూడ్స్ రైళ్లను సరిపెట్టుకుందామా, ప్రయాణికుల రైలు కాదు అని ఆనందపడదామా? ఒకవేళ అదే ప్రయాణికుల రైలు అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేది? సో ఈ దిశగా ఖచ్చితంగా రైల్వే శాఖ దృష్టి సారించాలి, భద్రతను పెంచాలి. ఇప్పుడు జరిగింది గూడ్స్ రైలు ప్రమాదమే, ఒకవేళ మళ్ళీ పాసింజర్ ప్రమాదం ఎక్స్ప్రెస్ రైలు అయితే ప్రమాదానికి గురైతే ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో మనం ఊహించవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. ప్రస్తుతం ఇది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి. రైట్ రోహిత్.